పుష్ప పార్ట్ 1 మూవీతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జగదీష్ ప్రతాప్ బండారి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఈయన యువతి ఆత్మహత్యకు పాల్పడిన కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. నవంబర్ 29న యువతి ఆత్మహత్య చేసుకోగా ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పంజాగుట్ట పోలీసులు ఈ నెల 6న జగదీష్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈయనను న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి జగదీష్కి జ్యుడిషియల్ రిమాండ్ను విధించారు. ఆ తర్వాత ఈయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు. అనంతరం జగదీష్ను విచారించేందుకు పోలీసులు 2 రోజుల రిమాండ్ కోరగా కోర్టు అనుమతించింది. తాజాగా ఈ నటుడిని పంజాగుట్ట పోలీసులు విచారించారు. ఈ విచారణలో జగదీష్ తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఇక పోలీసుల విచారణలో భాగంగా జగదీష్, నేను గతంలో ఆ అమ్మాయితో కలిసి ఉన్నాను. మేమిద్దరం చాలా మంచి స్నేహితులుగా ఉన్నాం. అలాంటి వ్యక్తిని నేను. సినిమాలతో బిజీ అయిపోవడం, వేరే ఒకరిని ప్రేమించి అతనితో కలిసి ఉండడం చూసి నేను భరించలేకపోయాను. దానితో వారు కలిసి ఉన్న ఫోటోలను తీసి ఆమెను నా దారికి తెచ్చుకుందాం అనే ఉద్దేశంతోనే ఆమె ఫోటోలు, వీడియోలు తీశాను. అంతే తప్ప ఆమెను బ్లాక్మెయిల్ చేయాలి అని నేను అనుకోలేదు. అలాగే ఆ కారణంతో ఆమె చనిపోతుంది అని నేను అసలు ఊహించలేదు అని జగదీష్ పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం.